గురుగారు, 1,00,000 రూపాయలతో ఒక మంచి గేదెని కొనడం బెటరా, అదే 1,00,000 రూపాయలతో మేకపోతులను కొనడం బెటరా? నిజానికి గురుగారు, ఈ కోణంలో నేను ఎప్పుడు ఆలోచించలేదండి. ఇప్పుడు ఆలోచించి ఎంక్వైరీ చేస్తే చిన్నగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చినాయండి. అంటారేమో, వీడియో పూర్తిగా చూడండి, మీకే ఫుల్ క్లారిటీ వచ్చేద్ది. తక్కువ పెట్టుబడితో బిజినెస్ చేయాలనుకున్న కూడా ఈ వీడియో ఉపయోగపడచ్చు. ముందుగా మనం 1,00,000 రూపాయలు పెట్టి మంచి గేదెని ఒకటి కొందాం. ఇంత మంచి గేదె అనుకోండి, యావరేజ్ గా 8 నుంచి 10 లీటర్లు పోలేదు రోజుకి. మనకు 2 పూట్ల కలిపి 9 లీటర్లు లెక్కేసుకుందామండి. గేదె ఈనిన తర్వాత యావరేజ్ గా 8 నుంచి 11 నెలల మధ్యలో పాలుతుందండి. మనం కొన్నా గేది 10 నెలలు ఇచ్చింది అనుకుందాం. ఇప్పుడు మనం యావరేజ్ గా లీటర్ 60 రూపాయలు చొప్పున లెక్కేస్తే మనకి 1,62,000 ఆదాయం వస్తుంది పాలు మీద. మరి ఖర్చులండి, పచ్చగడ్డి, ఎండుగడ్డి, దానా, మెడిసిన్ అన్ని కలిపి కూడా 70 తీసుకుందామండి సంవత్సరానికి. 10 నెలలు పాలు పిండిన తర్వాత గేదె అప్పటికే ప్రెగ్నెంట్ అనుకోండి, దానికి ఒక రేట్ ఉంటుంది, అవ్వకపోతే ఒక రేట్ ఉంటుంది. అందుకే మనం యావరేజ్ గా గేదె అప్పుడు వాల్యూ 40,000 కడుతున్నాం. ఇప్పుడు ఖర్చులు 70,000 తీసేటప్పుడు మనకు కనపడే లాభం 1,32,000. కానీ ఇది అసలు లాభం కాదు. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో గేదెని కొనడానికి 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసాం. ఇప్పుడు ఆ 1,00,000 కూడా తీసేస్తే ఇంకా మనకు మిగిలింది 32,000. ఇప్పుడు అర్థమైంది కదండి, 1,00,000 రూపాయలు ఇట్టి మనం గేదెని కొంటే చివరిగా మనకు మిగిలింది 32,000. ఇప్పుడు మనం అదే 1,00,000 రూపాయలతో 2 నుంచి 3 నెలల వయసు ఉన్న మేకపోతు పిల్లలను కొన్నాం. యావరేజ్ గా ఒక్కొక్కటి 4,000 రూపాయలు వేసుకున్నా మనకు 25 పిల్లలు వస్తున్నాయి. ఒక 10-11 నెలల వరకు యావరేజ్ గా ఫీడింగ్ ఇచ్చి మేపిన 30 కేజీల వరకు వస్తుంది ఒక్కొక్క మేకపోతు. లైవ్ మేకపోతు కేజీ 450 రూపాయలు చెప్పిన అమ్మిన ఒక్కొక్క దానికి 13,500 వస్తున్నాయండి. ఈ లెక్కను చూస్తుంటే 25 మేకపోతులకి 3,37,000 చివరి వస్తుందండి. ఇప్పుడు మనం ఖర్చులు చూద్దాం గురువు గారు. మేకలకి ఆకులు, అలములు, గడ్డి, దానా, ఇంకా మెడిసిన్, వ్యాక్సిన్ లాంటి అన్నింటిని కలిపి సంవత్సరానికి మొత్తానికి 85,000 ఖర్చు అవుతుందండి 25 మేకలకి. ఇప్పుడు మనం ఇందులో కూడా అసలు లాభం ఎంతో చూద్దామండి. ఖర్చులు ఇంకా మనం పెట్టిన 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసేగా 1,52,000 చిల్లర మిగులుతుంది. మనకి ఏమర్థమైంది గురుగారు, గేదెల కన్నా మేకపోతుల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మనకి ఎక్కువ లాభం అవుతుంది. అందులోనూ గేదెలకేమో పని ఎక్కువ చేయాలి, గేదెలతో పోలితే మేకపోతులకు పని తక్కువే ఉంటుంది. మనం చెప్పిన దాంట్లో గురుగారు 10,000, 20,000 అటు ఇటు ఉండొచ్చు లెక్కలో. గురుగారు, ఏ బిజినెస్ లో అయినా సరే లాభాలు నష్టాలు అన్ని ఉంటాయి. ఒకేసారి మనకు లాభం వచ్చేది కదా అని ఒకేసారి లక్షలు పెట్టకూడదు. అందులోనూ ఇప్పుడు మనం చెప్పిన బిజినెస్ లో అయితే చిన్నగానే మొదలెట్టి ఎక్స్పీరియన్స్ సంపాదించి కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్తే చాలా సేఫ్. గురుగారు, గేదెలనైనా మేకలనైనా కొంచెం కొంచెంగా మొదలెట్టి సంతానాన్ని పెంచగలిగితే మన దగ్గరే బోర్డు గేదెలు మేకలు అయిపోతే అప్పుడే మనకు బాగా లాభాలు మిగులుతాయి. గురుగారు మ్యాటర్ వీడియో కానీ మీకు నచ్చితే ఎవరికైనా ఉపయోగపడుతుంది మీరు అనుకుంటే ఖచ్చితంగా ఫస్ట్ లైక్ చేస్తారా, షేర్ చేయండి. ఇక ఉంటాను గురువు గారు.